ఏంటంటే, నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అంటున్నాడు. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో, దేవుడి నిన్ను ఏ దేశంలో అయితే పుట్టించాడో, ఏ దేశంలో అయితే నిన్ను పెట్టాడో ఆ దేశంలోనే నీ ఉన్న చోటనే నీ జీవితం బాగుండాలి అంటే, నీకు ఆయుష్ ఆరోగ్యము దేవుడు ఇవ్వాలి అని అంటే తల్లిదండ్రులను సన్మానించుకుని దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియులారా, గత కాలంలో తెలియజేస్తాను, గర్భఫలం అనేది కేవలం దేవుడే ఇవ్వాలి, ఆయుష్ అనేది కేవలం దేవుడే ఇవ్వాలి, ఆరోగ్యం అనేది కేవలం దేవుడే ఇవ్వాలి. కొన్ని కేవలం ఆయనకి మాత్రమే సాధ్యం, ఆయన మాత్రమే వాటిని అనుగ్రహించగలడు. కాబట్టి మనిషికి జీవిత కాలము, మనిషికి ఆయుష్, సుదీర్ఘ కాలము, ఎక్కువ సంవత్సరాలు క్షేమంగా ఈ భూమి మీద ప్రతి వ్యక్తి జీవించాలి అంటే మొదట తమ తల్లిదండ్రులను గౌరవించాలి, తల్లిదండ్రులను సన్మానించమని దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది.